షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పస్కాను పర్యటన పండుగకు అందరు సిద్ధపడుతున్నారు కదా? అవును ప్రియులారా, మనకి ఇంకొక 3 days మాత్రమే ఉంది పండుగను ఆచరించుకోవడానికి. కాబట్టి అందరూ కూడా వారి యొక్క అనగా కుటుంబాలతో కలిసి సంతోషంతో ఆనందంతో అన్నిసర్లు గడపడానికి వస్తున్నారనుకుంటున్నాం. కాబట్టి పరమతండ్రి మిమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచునుగాక, తన యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంచి క్షేమంగా పరమతండ్రి మిమ్మల్ని మందిరానికి నడిపించునుగాక. కాబట్టి అడ్డుల ఆటంకాలన్నీ యెహోవా నామములో తొలగిపోవునుగాక. పరమతండ్రి తన యొక్క రెక్కలలో మీరు భద్రపరిచి క్షేమంగా పరమతండ్రి మీరు తన మందిరానికి నడిపించునుగాక. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగము మనం చూసుకుంటుంటే యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా యొద్దనే మీకు రక్షణ దొరుకును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అవును ప్రియులారా, మన యెహోవానే మనల్ని రక్షించేవాడు. కాబట్టి యెహోవా మన యొక్క జీవితాలలో ఆయన రక్షకుడిగా విమోచకుడిగా ఆయన నిరంతరం మనకు తోడుగా ఉంటాడు సుమా. కాబట్టి ఈ లోకంలో తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి వరకు ఆయనే ఈ లోకానికి అనుగ్రహించాడు. కాబట్టి ఆయనకి యెహోషువా అని పేరు పెట్టబడును. కాబట్టి ఆ యెహోషువా మెస్సీయ అనగా యెహోవా యొక్క రక్షణ మనకు అనుగ్రహింపబడింది. ఆ రక్షణ ఏ విధంగా మనకు అనుగ్రహింపబడుతుందంటే, అవును, ఆయన ఉచితంగా ఇచ్చాడు సుమా. కాబట్టి యెహోవా ద్వారానే మనకు నిత్య విమోచన, యెహోవా ద్వారానే నిత్య రక్షణ, యెహోవా ద్వారానే నిత్య ఆశీర్వాదము, యెహోవా ద్వారానే మనకు నిత్య ఉద్ధరణ, యెహోవా ద్వారానే మనకు నిత్య స్వాస్థ్యము, యెహోవా ద్వారానే మనకు నిత్య మహిమ మనకు అనుగ్రహించబడుతుంది సుమా. యెహోవా యొద్ద రక్షణ దొరుకును, ఎంత శ్రేష్టమైన మాట. కాబట్టి ప్రియులారా, ఆయన రక్షించేవాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని బలపరుస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి ఆ యెహోవాయే నా రక్షణ అని నువ్వు నిరంతరమని స్తుతించాలి. యెహోవాయే నా విమోచనని నిరంతరం స్తుతించాలి. యెహోవాయే నా బలమని నిత్యం నువ్వు ఆరాధించాలి. యెహోవాయే నాక రక్షణ కారకుడని ఆయన నువ్వు స్తుతించాలి సుమా. కాబట్టి యెహోవా యొద్ద రక్షణ దొరుకును, రక్షణ. కాబట్టి ఈ లోకములో మానవుడు పాపం నుంచి శాపం నుంచి విడుదల పొంది రక్షింపబడాలి అంటే కేవలము యెహోవా నామములోనే. కాబట్టి యెహోవా నామములో ప్రార్థన చేసిన వారందరూ కూడా రక్షింపబడుదురు. కాబట్టి ఆయన నామములో రక్షణ ఉంది. కాబట్టి అందుకే అపోస్తలుడైన పేతురు ఈ మాట అంటూ వస్తున్నాడు, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఆకాశం కింద మనుషులు వేయబడిన ఏ నామంలో రక్షణ లేదు. ఏ నామంలో రక్షణ? పరలోకమందున్న తండ్రి ఆ గాబ్రియేలు దూత ద్వారా చెప్పబడిన మరియమ్మకు చెప్పబడిన పేరు యెహోవా నామములో రక్షణ. ఆ రక్షణ మనం పొందుకుందాం, రక్షణ వస్త్రములతో సంతోషిద్దాం, రక్షణ వస్త్రము ధరించుకొని నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, అయ్యా మీ దగ్గర రక్షణ దొరుకుతుందని, మీరే నిత్య విమోచనని, నిత్య స్వాస్థ్యం మీరేనని, నిత్య మహిమకు మమ్మల్ని తీసుకెళ్లేవారు మీరేనని మీరు మాతో మాట్లాడే మాటలు బట్టి స్తోత్రము తండ్రి. విన్న మాటలన్నీ కూడా మా హృదయంలో నూరంతరం ఫలభర్తం చేయమని ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు విమోచకుడు మన యొక్క స్తుతులకు పాత్రుడు అయిన యెహోవా నామమున మనకు ఆశీర్వాదము, దీవెన, కృపా, కాపుదల మనకు నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.